వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు ప్రోగ్రామ్. ఎప్పట్లానే ఎన్నో విలువైన సూచనలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ టాపిక్ ఏఐ. అవును, ఏఐ వల్ల ఇండియాకి ఎందుకు ఎక్కువ నష్టం అంటారు? అంటే ఇండియా ఏమన్నా అందుకు ప్రిపేర్డ్గా లేదా? ఏ వల్ల యాక్చువల్గా ఓవరాల్గా గ్లోబల్గా అన్ని కంట్రీస్ సివియర్గా ఎఫెక్ట్ పడుతున్నమాట వాస్తవం. 2025లోనే ఆల్మోస్ట్ ఒక 80-90,000 వరకు జాబ్స్ అప్పుడే పోయినాయి ఒక యుఎస్ మార్కెట్లోనే. ఇండియాలో కూడా చాలామంది పోతున్నాయి కూడా. మేబీ కొన్ని నెంబర్స్ వస్తున్నాయి, కొన్ని నెంబర్స్ రావట్లేదు. పెద్ద పెద్ద కంపెనీస్ అయితే తెలుస్తాయి మనకి, ఇన్ఫోసిస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి, ఏదో సేల్స్ ఫోర్స్ అని పెద్ద కంపెనీస్ కాబట్టి నెంబర్లు మనకు మీడియాలో కనపడతాయి. చిన్న కంపెనీస్ గురించి మనం మాట్లాడుకోం కాబట్టి ఆ నెంబర్స్ మనకు తెలియదు యాక్చువల్గా. బట్ దీనికి రీజన్ ఏంటంటే ఆటోమేషన్ అయిపోవడం కానీ, ఇది అన్ని రంగాలుగా ఎఫెక్ట్ ఉంది, ఇంక్లూడింగ్ మీడియా రంగంలో కూడా బాగా ఎక్కువ సివియర్గా ఎఫెక్ట్ పడుతుంది కూడా ఇంకా సివియర్గా. ఈ అన్ని దేశాల కంటే చాలామంది ఆలోచన విధానం ఎలా ఉందంటే, ఇప్పుడు రిసెషన్స్ ఇంతకుముందు వచ్చినాయి, మేబీ కొంత ఐడియా నీకు ఉండొచ్చు. 2008లో మనం రిసెషన్ చూసాం, కోవిడ్కి ముందు చూసాం 2020లో, మధ్యలో కూడా ఈవెన్ 2013-14లో కూడా చూసాం మనం. కోవిడ్ తర్వాత కూడా కొంత చూడటం జరిగింది. మళ్ళీ ఇంకా కొంత రిసెషన్లో ఇప్పుడు వెళ్ళబోతున్నాం. ఈ అన్ని రిసెషన్స్లో కూడా ఇండియా ఎక్కువగా సివియర్గా ఎఫెక్ట్ పడలేదు. నువ్వు అబ్జర్వ్ చేస్తే వెస్ట్రన్ వరల్డ్ అక్కడే ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. మన ఇండియాకి వచ్చేటప్పటికి అంత సివియర్ ఎఫెక్ట్ పడలా. దానికి రీజన్ ఏంటంటే మనకి సేవింగ్స్ ఎక్కువ ఇండియన్స్కి. మన డబ్బులు జనరల్గా ఏంటంటే హౌస్ హోల్డ్ ఇన్కమ్లో చాలా వరకు కూడా మనం సేవింగ్స్ ఎక్కువ చేస్తాం, బ్యాంక్స్లో కానీ లేదా ఫిజికల్ యాక్టివిటీస్లో కానీ, స్థలాలు కానీ ఇలా పెడతా ఉంటాం. మన ఇండియన్ మైండ్ సెట్ అది. సో అంతే తప్ప డబ్బులు ఉంటే మొత్తం అంతా వేరే వెస్ట్రన్ టైప్ ఆఫ్ సిస్టంలో ఉండం కాబట్టి రిసెషన్ అనేది అంత సివియర్గా మనకు పడలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా సేమ్ లాజిక్ అప్లై చేస్తున్నారు అందరూ. ఏమని, ఎంత రిసెషన్ వచ్చినా, ఎంత ఐటీ ఇండస్ట్రీ అయిదైనా, ఎంత ఏఐ జరిగినా కూడా ఇండియా సేఫ్ ప్లేస్లో ఉంటుంది అనేది చాలామంది అంటున్నారు. ఇది కాదు అని నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇండియాకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది ఏఐ వల్ల. ఇంతకుముందు రిసెషన్స్ వేరు, ఇప్పుడు రిసెషన్ వేరు. దీనికి మేజర్గా రీజన్స్ మనం చూసుకున్నట్లయితే ఒక 3 రీజన్స్ మేజర్గా మనకు ఉంటాయి. మొట్టమొదటిగా మనం రీజన్ చూసుకున్నట్లయితే, మన ఇండియాలో ఉన్నటువంటి యొక్క పాపులేషన్ యొక్క మీడియన్ ఏజ్ 28 ఇయర్స్ ఉంటుంది మనకి. 27-28 అంటే ఏజ్ గ్రూప్ మనం చూసుకున్నట్లయితే. మిగతా ఏ దేశంలో చూసినా కూడా, చైనా కానీ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్లో చూస్తే 45 ఇయర్స్ ఉంటుంది. ఈవెన్ జపాన్ కానీ, జర్మనీ కానీ. మన యంగ్ కంట్రీ, అంటే యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీ ఆ పర్స్పెక్టివ్లో. ఎప్పుడైతే మీకు యంగ్ పాపులేషన్ సంవత్సరానికి వచ్చి ఒక 10 మిలియన్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, ఇంత పెద్ద నెంబర్ ఎక్కడ రాదు. 10 మిలియన్ అంటే చాలా పెద్దది. దగ్గర సరే ఆ కోర్సు పీజీలో, పిహెచ్డీలో, లేకపోతే డిగ్రీలో, లేకపోతే ఏదైనా పాలిటెక్నిక్ లాంటివి, లేకపోతే ఇంకో కోర్సు ఒకేషన్లో కాదు కానీ ఓవరాల్గా ఒక మార్కెట్లోకి ఒక 10 మిలియన్ వచ్చేస్తున్నారు, అంటే 1 కోటి మంది. ఈ నెంబర్ హ్యూజ్ నెంబర్ కదా. ఇంత నెంబర్ వేరే కంట్రీస్లో రాకపోవడం వల్ల మనకి ఆటోమేషన్ అవుతుంది కదా, జాబ్స్ ఎక్కువ. ఈ ఆటోమేషన్ ఎక్కువ ఎఫెక్ట్ పడి దేశాల్లో ఈ యంగ్ కంట్రీ అవ్వడం వల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. మిగతా కంట్రీస్కి అంత ఉండదు. మిగతా ఆల్రెడీ ఇప్పుడు జపాన్, ప్యారిస్, జర్మనీ ఇలాంటి కంట్రీస్లో యంగ్ జనరేషన్ ఉండదు కాబట్టి కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళ యొక్క శాతం తక్కువ ఉంటుంది. ఇంతకుముందు కూడా ఇంతే కదా సార్, ఇప్పుడు ఇంతే కదా అని అనొచ్చు. బట్ ఓవరాల్గా చూసినట్లయితే ఇప్పుడు వస్తున్న టెక్నాలజీ ఎఫెక్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్లో ఎక్కువ పడతాయి. స్టార్టింగ్ జాబే ఎక్కువగా ఆటోమేషన్ అవుతాయి కదా. ఆ స్టార్టింగ్ జాబ్స్ ఎక్కువ పాపులేషన్ వస్తుంది మార్కెట్లోకి, స్టూడెంట్ మార్కెట్. ఎక్కువ ఎఫెక్ట్ దీని మీద ఉంటుంది. ఆబ్వియస్గానే యంగ్ కంట్రీస్ మీద ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. కొత్తవాడికి జాబ్ ఎవరు? ఈ 10 మిలియన్ పీపుల్కి జాబ్లో ఎవడిస్తాడు? స్టార్టింగ్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు,
కొద్ది గొప్ప చేసే జాబులను ఆటోమేషన్ అయిపోతూ ఉంటాయి ఏఐలో. ఎఫెక్ట్ ఎక్కువ ఎవరికి పడద్దంటే ఆటోమేటిక్గానే ఇది వన్ ఆఫ్ ది ఒక మేజర్ రీజన్ కింద మనం చెప్పుకోవచ్చు యంగ్ కంట్రీ అవ్వడం వల్ల. సెకండ్ రీజన్ ఏంటంటే ఏఐ వల్ల మనం ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ పడతామన్న దాంట్లోకి వచ్చినట్లయితే రిపిటేటివ్ వర్క్ ఏదైతే ఉందో ఇది టెక్నాలజీ రీప్లేస్ చేస్తుంది అంతే కదా. సేమ్ పని ఇప్పుడు ఒకే న్యూస్ చెప్తున్నావు అనుకో, ఒకే దానికి సంబంధించి నువ్వు అక్కర్లే రేపొద్దున ఇంకొకళ్ళు వచ్చి చెప్తారు అంతే కదా. ఇలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తున్నాం కాబట్టి రిపిటేటివ్ వర్క్ సీవియర్గా ఇప్పుడు ఏ వల్ల ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి రిపిటేటివ్ వర్క్లో ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ముందుంది. రీజన్ ఏంటంటే టెక్నాలజీని మిగతా కంట్రీస్లో ఆటోమేషన్ అంటారు దాన్ని. ఆటోమేషన్ మిగతా కంట్రీస్లో ఆల్రెడీ ముందే జరిగిపోయినాయి. ఇప్పుడు 1990s మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆఫీసెస్ అని ఆటోమేట్ చేశారు 90sలో చూస్తే. అంటే ఎంఎస్ ఆఫీస్ అని కంప్యూటర్స్ అని ఇవన్నీ వచ్చినాయి కదా, అప్పుడు మనుషులు చేసేవారు ఇవన్నీ. మనకంటే కూడా వెస్ట్రన్ వరల్డ్ కానీ లేకపోతే యూరోప్ మొత్తం ఏది చూసినా యూఎస్, యూరోప్ లేకపోతే ఇలాంటి కంట్రీస్ ఈవెన్ ఇప్పుడు ఉన్నటువంటి ఈవెన్ చైనా లాంటి దేశాలు తీసుకున్నా ఈ ఆటోమేషన్ అనేది 10 years నుంచి ఉంది వాళ్ళకి. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ 1 kilometer ఉంటాయి, 2 kilometerలో. ఆటోమేషన్తో ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు వాళ్ళు. జర్మనీ కానీ మిగతా కంట్రీస్లో ఆటోమేషన్ అనేది కొత్తగా ఇప్పుడు రాలేదు. జాబ్ మార్కెట్లోకి ఆటోమేటివ్గా చేసి జాబ్ మార్కెట్ స్టేజ్లో మనం ఉన్నాం. ఇప్పుడే మన ఇండస్ట్రీస్ ఆటోమేషన్లోకి వెళ్తున్నాం మనం. అందువల్ల ఆటోమేటివ్ రిపీటెడ్ వర్క్ జాబ్స్ మిగతా కంట్రీస్లో అన్ని క్రియేట్ అవ్వవు, ఎందుకని ఆల్రెడీ ఆటోమేషన్ అయిపోయి ఉన్నాయి. అంతే కదా, ఆల్రెడీ కొత్త అయిపోయి ఉన్నాయి కదా. అక్కడ క్రియేటివ్ జాబ్స్ కొత్తగా ఇన్నోవేటివ్గా జాబ్స్ క్రియేట్ అవుతున్నప్పుడు లండన్ మార్కెట్ వెళ్ళారు మీరు. లండన్లో వచ్చేటప్పటికి కొత్త జాబ్స్ కొంత క్రియేటివ్గా, కొంత మనుషులు చేసే విధంగా, కొంత ఇంటలెక్చువల్గా చేసే విధమైనటువంటి జాబ్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. మనకే ఆటోమేషన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ మన యూనిట్స్ కానీ మొత్తం అంతా కూడా ఆటోమేషన్ ఎప్పుడైతే ఉందో ఒకేసారి ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత అన్ని ఇండస్ట్రీస్ ఒకేసారి ఆటోమేషన్ చేయడం స్టార్ట్ చేసినాయి ఇప్పుడే. మిగతా కొంచెం ఇప్పుడు టెస్లా ఉంది, డ్రైవర్ లేని కారు ఎప్పుడో 3 ఏళ్ల క్రితం ఉంది కదా మనకి. చాలా టెక్నాలజీ చూసాం మనం మిగతా వరల్డ్లో. స్లో చేసుకుంటూ వస్తున్నారు, ఇప్పుడు మనం ఒకేసారి పడ్డాం మార్కెట్లోకి. ఈ టెక్నాలజీ అంతా ఒకేసారి అడాప్ట్ చేసుకుంటున్నాం మనం. గవర్నమెంట్ కూడా ఇప్పుడే ముందుకు వచ్చింది. ఎప్పుడైతే ఈ ఆటోమేషన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందో ఎఫెక్ట్ ఎక్కువ మన మీద పడుతుంది, ఇంటర్వ్యూ జాబులు మొత్తం వేసిపోతుంది. ఇది అంటే ప్రతిదీ కూడా మన ఆటోమేషన్ చేసే విధానంలో ఒక 10 years మనం ఎప్పుడు వెనకాల ఉంటాం మనం డెవలప్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే. ఆ వెనక ఉండడం వల్ల ఇప్పుడు ఏ పడింది కదా మనకి ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది అనమాట. మరి ఇప్పుడు చూసుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడా అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఇంజనీరింగ్లో సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ముందు సిఎస్సి, ఏఐఎంఎల్ వైపే వెళ్తున్నారు. అందరూ వచ్చి దీని మీద పడుతున్నప్పుడు మరి వాళ్ళకి ఆ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఆ ఫ్యూచర్ డెఫినెట్గా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అందరికీ జాబులు వచ్చే పరిస్థితి ఉండదు, జాబులు పోతున్నాయి, అన్ని ఇండస్ట్రీలో పోతాయి. ఎవరైతే ఎక్స్ట్రీమ్గా స్కిల్ ఎక్కువ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో, కొంచెం బాగా అప్లై చేయగలరో, చదువుకున్న తీరిని ప్రాక్టికల్గా ఎవరైతే అప్లై చేయగలరో, ఎవరికైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఎవరైతే అడాప్టబిలిటీ ఉంటుందో, అప్ స్కిల్ ఎవరైతే చేయగలరో, రీస్కిల్లింగ్ ఎవరైతే చేసుకోగలరో వాళ్ళు సర్వే అవుతారో, మిగతా వాళ్ళు పోతాయి అంతే. అది డెఫినెట్గా దాని గురించి కొంచెం డెప్త్ వెళ్తే డెఫినెట్గా మనం మాట్లాడవచ్చు. బట్ డెఫినెట్గా పోతాయి నువ్వు అడిగిన క్వశ్చన్కి. ఈ ఎఫెక్ట్ ఇండియా మీద ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే జనాభా కూడా ఎక్కువే కదా. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు, ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లు భారతదేశం మొత్తం మీద 1,00,000 మంది ఉంటే 50,000 మంది ఉంటే ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లే 7 లక్షల మంది 5-6 లక్షల మంది పైన వస్తున్నారు. ఒక్క తెలంగాణలో 2 lakh సీట్లు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్, ఒక ఆంధ్రప్రదేశ్లో 1,50,000 ఉన్నాయి. మొత్తం కలిపితే 3-3.5 లక్షల మంది ఓన్లీ కంప్యూటర్ సైన్స్ సీట్లే ఉంటే మీరు ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చేస్తారు? ఈ ఆటోమేషన్ ఎప్పుడైతే అయిందో ఇంజనీర్స్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 100 times 1000 times సీట్లు పెరిగిపోయినాయి. వెస్ట్రన్ వరల్డ్లో కానీ మిగతా కంట్రీస్లో కానీ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఇన్ని పెరగలేదు, పెరిగినాయి. గత 10 ఏళ్లలో చూసుకుంటే, గత 5 ఏళ్లలో చూసుకున్నా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్స్ యొక్క శాతం పర్సంటేజ్ వైజ్ మనం ఇంక్రీజ్ ఎంత అయిందని చూసుకున్నట్లయితే ప్రపంచంలో ఏ దేశంతో కంపేర్ చేసినా దానికంటే 10 రెట్లు ఎక్కువ పెంచాం మన సీట్లు. పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అంటారు దీన్ని. సడన్గా కరెక్ట్గా 10 years బ్యాక్ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఎన్ని ఉన్నాయి, 5 years బ్యాక్ ఎన్ని ఉన్నాయి, లేదా ఇప్పుడు ఎన్ని ఉన్నాయని చూస్తే మీరు నెంబర్ అసలు మెస్మరైజ్ అవుతారు, అసలు భయం వేస్తుంది నెంబర్లు చూస్తే. మరి ఈ జనం అంతా ఎక్కువైపోతున్నారు ఏదైతే ఉందో ఇండైరెక్ట్గా ఈ యూత్ అనేది డేంజరస్ జోన్లోకి వెళ్తుందన్న విషయాన్ని
మనం గుర్తుపెట్టుకోవాలి. మిగతా కంట్రీస్కి ఎఫెక్ట్ ఉండదా అంటే ఉంటుంది, బట్ ఎంత ఉండదు. నేను ఉండట్లేదు, మరి అమెరికాలో జాబ్లో పోతాయని మీరే చెప్తున్నారు కదా సార్, అమెరికాలో పోతున్నాయి కదా అంటే ఇక్కడ కూడా పోతున్నాయి, బట్ ఇప్పటి నుంచి ఇంకెక్కువ పడతాయి. కానీ ఇప్పుడు మీరు చెప్పేది ప్రెసెంట్దే కదా సార్, మీరు చెప్పేది ప్రజెంట్ స్టార్ట్ అయింది కదా, స్టార్ట్ అయింది. ఇంకో ఎనదర్ 1-2 ఇయర్స్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫ్రెష్గా ఇంజనీరింగ్ స్టార్ట్ స్టార్ట్ ఆల్రెడీ పడిపోయింది, దెబ్బ పడినట్టే. 2025లో బయటకు వచ్చిన వాళ్ళకి ఎఫెక్ట్ ఆల్రెడీ తగులుతుంది. ఇప్పుడు మరి కోర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఎలా కోర్సు ఇది కాకుండా ఇంకోటి తీసుకున్నా పోతుంది. ఎలా అయినా పోతుందా? ఎవడైతే తీసుకున్న కోర్సులో ఎక్సెల్ అవుతాడో, స్కిల్స్ అడాప్టబిలిటీ ఎవరికైతే వస్తుందో, కొత్త ఎవడైతే నేర్చుకోగలడో వాళ్ళు మాత్రం సర్వే అవుతారు అంతే. అది ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అనేది కాదండి. అనేది ఏమి ఒక ఫీల్డ్కి సంబంధించింది కాదు కదా. ఇప్పుడు మెడికల్లో ఉన్న జాబులు పోతాయి, మెకానికల్ ఇండస్ట్రీ ఉంది పోతాయి, వర్క్షాప్ ఉంది పోతాయి, ఆటోమొబైల్ ఇండస్ట్రీ టెక్నాలజీలు పోతాయి, ఫార్మా ఇండస్ట్రీ పోతాయి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ పోతాయి. ఏ ఇండస్ట్రీకి పడలేదు ఎఫెక్ట్? ఇదేమో ఒక ఇండస్ట్రీ కాదు కదా. ఏమి ఏ అనేది ఇట్స్ నాట్ అబౌట్ వన్ ఇండస్ట్రీ కదా. మీడియా ఉంది పోతాయి, అన్ని ఇండస్ట్రీస్ మీద పడుతుంది సివియర్గా. నువ్వు ఏ చదివినా, ఏ కోర్స్ చదువు, ఫైనల్ రిజల్ట్ అయితే అదే. అంటే మొత్తం మనం నష్టం గురించి అంటే ఏ వల్ల మరి ఉన్న లాభం లాభం డెఫినెట్గా కొత్త కోర్సులు వస్తాయి. నేను లాభం కూడా చెప్తాను. నేను ఇందులో 3 ఫ్యాక్టర్లకు వచ్చినట్లయితే, మనం 3 ఫ్యాక్టర్స్ చెప్పాం కదా ఇండియాకి ఎందుకు ఎఫెక్ట్ ఎక్కువ పడుతుందన్న పాయింట్లోకి మనం వచ్చినట్లయితే, మన ఇండియాలో లేబర్ లాస్ ఉండవు. ఇప్పుడు నిన్ను ఉద్యోగంలో తీసుకున్నారు కదా, నిన్ను తీసేయాలనుకో 1 మినిట్ ముందు చెప్పి నిమిషం తర్వాత నేను బయట నుంచో పెడతారు వీళ్ళు. లేదని చెప్పరు, నీకు రూల్స్ ఉండవు, లాస్ ఉండవు, దీనికి యూనియన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఎక్కడా కూడా ఇండియా ఈజ్ అ ఫ్రీ మార్కెట్ అంటారు. అది ఇండియా ఫ్రీ మార్కెట్ అంటారు. అంటే ఫ్రీ ఇండియన్ మార్కెట్ అంటాం అనమాట. దానికి లాస్, రూల్స్, రెగ్యులేషన్స్, టైమింగ్స్ ఇలాంటి ఏమీ ఉండవు. మిగతా కంట్రీస్లో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందంటే ఉంటుంది తప్ప మనకు బాగా ఎక్కువ. మన డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి మనకు పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఎక్స్ప్లాయిటేషన్ బాగా ఎక్కువ ఉంటుంది కంపెనీస్లో. 30,000 జీతం ఇస్తున్నారు అనుకుంది ఎవరికన్నాను, జనం ఎక్కువ, ఎవడొకటి వచ్చి 20,000 చేస్తారంటే తీసేస్తారు. 30,000 ఉన్న వాళ్ళు తీసేసి 20,000 తీసేసుకుంటారు. జనాభా ఎక్కువ కదా మనకి. మనం చెప్పుకున్న ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నట్టు. ఎప్పుడైతే మీకు ఇక్కడ సీఈఓస్కి టార్గెట్ ఏమిస్తారంటే, కొత్తగా సీఈఓ వచ్చాడు ఇన్ఫోసిస్ కంపెనీకి, కొత్తగా నేను కూడా ఉన్నాను, నేను కూడా తెలివైనవాడిని, నేను కూడా ఈ కంపెనీకి ఉపయోగపడాలి, లేకపోతే నాకు బెనిఫిట్ పర్సనల్గా రావాలి, లేకపోతే నాకు ఎంత షేర్స్ కావాలి, ఎంత జీతం కావాలని చెప్పాలి అంటే నువ్వు కంపెనీకి ఎంత బెనిఫిట్ చేసావని అడుగుతాడు కదా కంపెనీ ఓనరు. అడిగినప్పుడు 1/3 ఆఫ్ ది కాస్ట్ కటింగ్ చేశానని చెప్పాలంటే నిర్దాక్షిణ్యంగా కిందోళ్ళ మీద సింపతి ఉండదు, జాలి ఉండదు, ఏమీ లేకుండా కాస్ట్ కటింగ్ అన్న ఒకే ఒక్క పేరుతో ఇండియాలో లేబర్ లాస్ ఉండవు కాబట్టి, జీతాలు ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి సీఈఓస్ నిర్దాక్షిణ్యంగా అసలు ఎలాంటి సెంటిమెంట్స్ ఎమోషన్స్ లేకుండా, రూల్స్ ఏం ఫాలో అవ్వకుండా సీఈఓస్ బతకాలి కాబట్టి ఇష్టం వచ్చినట్టు తగ్గించేస్తారు ఒకటి. అలాగే ఈ ఫ్రీ మార్కెట్లోకి, మన ఇండియన్ ఫ్రీ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇందులోకి వెళ్ళి ఇంకో కొంచెం పాయింట్లోకి మనం లోపలికి వెళ్ళినట్లయితే, చాలా జాబ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది కలిపి ఒక పని చేస్తున్నారు, ఎవడో కూడా వచ్చి అవుట్ సోర్సింగ్ చేయమన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అవుట్ సోర్సింగ్ కూడా తక్కువ రేటుకి చేస్తాడు అంతే కదా. ఇప్పుడు ఏదో క్లీనింగ్ కాంట్రాక్ట్ ఉందా, లేదా ఇంకో కాంట్రాక్ట్ ఉంది, ఇంకో కాంట్రాక్ట్, అన్ని టెక్నికల్ ఉండవు కదా, నాన్ టెక్నికల్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే మీకు అవుట్ సోర్సింగ్ దానికి ఒక రూల్ రెగ్యులేషన్స్ ఉండదు కాబట్టి అవుట్ సోర్సింగ్ కూడా లోపల రమ్మని చెప్పి ఇక్కడ ఉన్న 100 మందిని తీసేస్తాడు. వాడేమంటాడు, ఈ 100 మందిని పెట్టుకోవడం వల్ల నాకు జీతం 10 లక్షలు అవుతుంది, అవుట్ సోర్సింగ్ 5 లక్షలకి ఎవడో చేస్తానని చెప్పి నాకు టెండర్ ఇచ్చాడు, ఈ 5 లక్షలకి ఆడి చేసి చేయించుకుని 100 మందిని తీసేస్తానంటాను. మీరు అనుకుంటున్నారు 5 లక్షలతో ఎవడ కూడా ఇస్తాను కదా, ఆడికి ఉద్యోగాలు వస్తున్నాయి కదా, బట్ తీసేసినోడికి పోయినా కూడా కొత్త వాళ్ళకి వస్తున్నాయి కదా, ఒక లాజిక్ బాగానే ఉంది. కానీ తీసేసినప్పుడు 30,000 జీతం తీసి ఆ వచ్చినోడేమో తక్కువ జీతం తీసుకుని ఆ కాలిక్యులేషన్స్ అన్ని వేరు ఉంటాయి. అలాగే ఈ పాయింట్లో ఇంకొక పాయింట్ మనం చూసుకున్నట్లయితే, వర్కింగ్ అవర్స్కి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే సండే హాలిడే ఇవ్వాలి, రోజుకి 8 గంటల పనిచేయాలి. జర్మనీలో ఉన్నట్టుగా లాస్ ఉండవు ఇక్కడ, ఫ్రారిస్లో ఉన్నట్టుగాను లేదా జర్మనీలో ఉన్నట్టుగా బెర్లిన్లో ఉన్నట్టుగానే ఇక్కడ లాసు గీసు ఏముండే ఎవడో పట్టించుకోడు. ఇక్కడ ఇది ఇష్టం వచ్చినట్టు ఉంటాయి. ఇలాంటి ఇవన్నీ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే హైర్ అండ్ ఫైర్ అంతే. హైర్ చేస్తారు, పనికి రాకపోతే ఫైర్ చేస్తారు. ఇన్వెస్టర్స్ చాలా రూడ్గా ఉంటారు, ఇండియన్ ఇన్వెస్టర్స్. మిగతా ఇన్వెస్టర్ రూడ్గా ఉంటారు, మన వాళ్ళు అలా కాదు, ఇంత పెట్టానే ఎంత వచ్చింది. మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. మనకు ప్రెజర్ ఎక్కువ, మన కంపెనీ హెడ్స్ ఎండి సిఇఓస్ మీద ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. నువ్వు నాకు ఏం చేస్తావో తెలియదు, ఇంత ప్రాఫిట్ రావాలి, ఏం చేస్తావో తెలియదు, ఇంత లాస్ తగ్గాలి. నువ్వు నాకు ఇదే క్వశ్చన్, నువ్వు నాకు ఏం పడతావు పడు, నువ్వు కానీ సరిగ్గా చేయలేకపోతే నిన్ను తీసేస్తారు, నువ్వు ఉండవు మార్కెట్లో అంతే. అందువల్ల ఏంటంటే ఇక్కడ లాసు రూల్స్ ఉండవు, హైరింగ్ ఫైరింగ్ ఉంటుంది, ఫ్రీ మార్కెట్ ఉంటుంది, అవుట్ సోర్సింగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి కంపెనీలో కూడా 1/3 ఆఫ్ ది పీపుల్ డిస్పర్స్ చేయాలి. ఉదాహరణకి రీసెంట్గా హెచ్సిఎల్ టెక్ కూడా ఏం చెప్పాడు నాకు, నేను చాలా తక్కువ మంది పీపుల్తో మాత్రం పని చేయించుకుంటాను అని చెప్పాడు. అంటే 10 మంది ఉన్నటువంటి టీంలో
10 మంది ఉన్నటువంటి టీంలో 5గురితోనే నేను పని చేయించుకుంటాను, 6గురితోనే పని చేయించుకుంటాను, మిగతా 4 అక్కర్లేదన్న విషయాన్ని పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారు కంపెనీస్. అలా అనౌన్స్ చేసినటువంటి కంపెనీస్లో రీసెంట్గా చూసినటువంటి కంపెనీస్ చూసుకున్నట్లయితే మీకు HCL టెక్ కూడా చాలా క్లియర్గా అనౌన్స్ చేశాడు, మాకు అక్కర్లేదు, చాలా తక్కువ మంది పీపుల్తోనే మేము ముందుకెళ్తాం. ఇది ఎప్పుడైతే కొత్తవాడు వచ్చాడు కాబట్టి నేను ఎంతో కొంత చేంజ్ తీసుకురావాలి, నేను కూడా ఎంతో కొంత లాభం తీసుకొస్తే తప్ప నేను సర్వే అవ్వను అని చెప్పేసి వాళ్ళ సెల్ఫిష్ రీజన్స్తో కింద ఉన్నప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాడు, పైకి వస్తే ఒక రకంగా ఆలోచిస్తాడు. మనిషి నైజం అది. నువ్వు ఎంప్లాయ్ కింద ఉంటే ఒక రకంగా ఆలోచిస్తావు, నేను HOD చేశారని ఇంకో రకంగా ఆలోచిస్తావు. ఎంప్లాయ్ కింద చెప్పిన నీకు కవర్లని ఇప్పుడు చెప్పవు, నువ్వు వేరే లాజిక్ చెప్తావు. నేను CEO అని చేస్తే ఇంకో మాట మాట్లాడతావు. అంతే, ఇదే నడుస్తుందండి ఇండస్ట్రీ అంతా కూడా. అందువల్ల ఏంటంటే జనరల్గా ఇక్కడ మళ్ళీ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే లో లెవెల్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి ఇండియాలో, మనకు పాపులేషన్ ఎక్కువ కదా. ఈ లో లెవెల్ జాబ్స్ మీద ఏ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ లో లెవెల్ జాబ్లు చాలా వరకు ఆటోమేషన్ అయిపోయినాయి కొన్ని యూఎస్లో లేకపోతే వెస్ట్రన్ వరల్డ్లో. అంటే ఇప్పుడిప్పుడే మార్కెట్ ఇవాల్వ్ అవుతుంది కదా మనదే, ఇది పడుతుంది. ఇది ఒక 2-3 years 4 years ఎఫెక్ట్ పడిన తర్వాత కొత్త ఏరియాస్లో జాబ్ మార్కెట్ క్రియేట్ అవుతుంది. నేను అడిగిన క్వశ్చన్కి ఆ కొత్తగా మార్కెట్లో ఇప్పుడు అన్ని టెక్నాలజీలు వచ్చేసినాయి. లాభం గురించి మాట్లాడు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఏఐలు వచ్చినాయి. ఇప్పుడు ఏఐలో కొత్త ఏజెంట్స్, ఏఐ బాట్స్ వస్తాయి. ఏఐ బాట్ని ట్రైన్ చేయడానికి మనుషులు కావాలి కదా. ఇప్పుడు డ్రోన్ వచ్చింది, డ్రోన్ని ఆపరేట్ చేయడానికి మనిషి కావాలి కదా. సో ఇట్లాగేంటంటే టెక్నాలజీలోనే కొత్త ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, దాంట్లో సంబంధించిన కొత్త టెక్నాలజీస్ వస్తాయి, కొత్త ఎక్విప్మెంట్స్ వస్తాయి, ఆపరేట్ చేయడానికి మనుషులు కావాలి. అంటే ఇంకా ఎలా చెప్పాలంటే మాస్ పీపుల్ మాస్ వర్క్ ఉండదు. ఇంకా వైట్ కాలర్ బ్లూ కాలర్ కూడా వైట్ కాలర్ అయిపోతుంది అంతే. ఇంకా లో లెవెల్ జాబ్స్ కూడా ఏవైతే ఉంటాయి అవి కూడా వైట్ కాలర్ జాబ్ కింద, క్లాసికల్ జాబ్స్ కింద అయిపోతాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న పదాన్ని మన ఫ్యూచర్లో చూస్తాం ఇండియాలో. ఇప్పుడంటే చిన్న జాబులు చేస్తే చిన్న చూపు చూస్తున్నాం కదా, అది పోతుంది. మిగతా కంట్రీలో పోయినట్టు మనకు కూడా పోతుంది. అంటే ప్రతిదీ ఎంతో కొంత టెక్నికల్ వర్కే ఉంటుంది తప్ప నాన్ టెక్నికల్ వర్క్ ఉండదు ఇంకా ఫ్యూచర్లో. సో డెవలపింగ్ సైడే వెళ్తాం. మేబీ ట్రాన్సిషన్లో 2 years 3 years 4 years కొంచెం సఫరింగ్ ఉంటుంది. ఆ సఫరింగ్ మనకి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎవడైతే అసలు ఏమి చదవకుండానో, లేదా సరిగ్గా స్కిల్ నేర్చుకోకుండానో, మంచి నాలెడ్జ్ నేర్చుకోకుండానో, సరైనటువంటి ఎడ్యుకేషన్ సరిగ్గా లేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రాబబులీ వాళ్ళ బతకరని నేను అన్న కానీ తక్కువ జీతాలకి బతికి లైఫ్ని బండి నడిపించాలి. 15,000 ఒకప్పుడు 30-40,000 ఇచ్చి జీతాలు కూడా 15,000 20,000. ఒకప్పుడు డాక్టర్స్కి 40,000 ఇచ్చేవారు, MBBS డాక్టర్స్కి. వాళ్ళు ఎక్కువైపోయి వాళ్ళకి 20,000 ఇస్తున్నారు ఇప్పుడు నైట్ డ్యూటీ డాక్టర్ కింద వేసి. ఏంటి MBBSకి ఒకప్పుడు 50,000 ఇచ్చేవారు కరెక్ట్గా 6-7 years బ్యాక్. ఈ రోజున MBBSకి 20,000 ఇస్తున్నారు కదా, మరి తగ్గినాయి కదా. ఒకప్పుడు సేల్స్ మెన్స్కి మార్కెటింగ్ పీపుల్కి 50,000-40,000 ఇచ్చిన మార్కెటింగ్ పీపుల్కి ఇచ్చిన టీమ్కే ఈ రోజు అదే మార్కెటింగ్ పీపుల్కి 15,000-20,000 చేస్తున్నారు కదా. అంటే శాలరీస్ తగ్గుతున్నాయి, పెరగట్లేదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో కూడా స్టార్టింగ్ శాలరీ ఒకప్పుడు 5 లక్షలు 6 లక్షలు ఉండేది, అంతకంటే తక్కువ ఉండేది కాదు. ఈ రోజుని కాగ్నిజెంటో లేకపోతే TCS లేకపోతే విప్రో లాంటి కంపెనీస్ కూడా 2.5 lakhsకి హైర్ చేసుకున్నటువంటి విధానం మనం చూస్తున్నాం 2025-24లో. మరి జీతాలు పెరగకుండా తగ్గుతున్నాయన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యావరేజ్ శాలరీస్ కూడా తగ్గుతున్నాయి భారతదేశంలో, శాలరీస్ పెరగట్లేదు. చాలామంది పెరుగుతున్నాయి. ఓన్లీ టాప్ పీపుల్ ఉంటారు ఎక్కడో 1000లో ఒకళ్ళిద్దరు, వాళ్ళకి పెరుగుతాయి. CEO లేకపోతే ఇంకొకరికి ఉంటాయి, వాళ్ళకి జీతాలు ఎక్స్ట్రాడినరీగా పెరుగుతాయి. అవన్నీ టీవీలోనే న్యూస్లోనే చూసి భారత CEO అంట, ఇండియా ఓడి CEO అంటే వీడికి ఎంత జీతం వచ్చింది అంత జీతం వచ్చిందని చెప్పేసి మనం మాట్లాడుకునేది సంకలు గుర్తుకోవడానికి తప్ప రియల్గా వచ్చేటప్పుడు లో లెవెల్లో ఉన్నటువంటి శాలరీస్ అబ్నార్మల్గా పడిపోతున్నాయి. బయట ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రేట్లు పెరుగుతున్నాయి. ఎలా బతుకుతారు వీళ్ళు? క్రైమ్ చేసి బతకాలి. నెక్స్ట్ ఆప్షన్ అదే చాలామందికి. ఇప్పుడు మీ క్రైమ్ రేట్ హైదరాబాద్లో పెరగడానికి రీజన్ ఇది, మెయిన్ రీజన్ ఇదే. ఒక లైఫ్ స్టైల్ ఉంది నీకు, ఒక సర్టన్ ఇన్కమ్ ఉంది, ఇన్కమ్ సరిగా పడిపోయినా తగ్గిపోయినా నీకు ఆకలేస్తుంది, ఏం చేస్తావు? బతకాలి కదా నువ్వు కూడాను. లగ్జరీ కాదు, నీకు కావాల్సింది నీడ్. మనిషి అడిగేది నీడ్. ఒరే నాకు భోజనం పెట్టండి అని అడుగుతున్నాడు, ఆ పరిస్థితికి వస్తున్నాం మనం. ఈ గ్యాప్ రావడానికి రీజన్ ఏంటంటే మనకి మ్యాన్ పవర్ ఎక్కువైపోయింది. అంటే టెక్నాలజీ వల్ల మనకి క్రైమ్ రేట్ పెరుగుతుందా? టెక్నాలజీ వల్ల క్రైమ్ రేట్ పెరుగుతుంది, జాబులు పోవడం వల్ల పెరుగుతుంది. ఇమాజినేషన్లో బతికి తక్కువ జీతాలతో బతకకుండా ఇప్పుడు నన్ను చూసి నువ్వు నిన్ను చూసి నేను ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పేసి అనుకుని అలా లేని సందర్భంలో కూడా అంతే కదా. దీనికి చాలా రీజన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు అంత రకరకాలుగా ఆలోచన విధానం మారుతున్నాయి పబ్లిక్కి. రేపు చూద్దాంలే, ముందు ఈరోజు తిందాంలే భోజనం, రేపు ఉంటే రేపు చూసుకుందాంలే, ఈరోజు ఎలా బతకాలి. ఇది ధోరణి ఎప్పుడైతే మీకు పెరుగుతూ వచ్చిందో ఆబ్వియస్గా క్రైమ్ రేట్ కూడా మీకు పెరుగుతుంది, అన్రెస్ట్ వస్తుంది యూత్లో. సో ఈ కంపారిజన్స్ ఉంటాయి. ముందు జాగ్రత్త చర్యలు అవసరం. అందుగురించి మనీ సేవ్ చేసుకుని అందుకని ఒకప్పుడు
ఐటీ వాళ్ళు లేకపోతే వేరే వేరే జీతాలు వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతికేవారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాం అందరికీ, ఎవరే బాబు జీతాలు 40 ఏళ్ళ తర్వాత రిటైర్ అవుతారు, జీతాలు ఏమైనా ఉంటే ఇప్పుడు దాచుకుంటారా బాబు, డబ్బులు ఏమైనా ఉంటేని నెల నెల వచ్చిన డబ్బులని పోగు చేసి మీరు వాటిని వాడుకోవద్దు, లేకపోతే వాటిని పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాం మనం. సో ఓవరాల్గా చూసినట్లయితే ఏఐ ఎఫెక్ట్ అనేది మిగతా అన్ని దేశాల కంటే కూడా భారతదేశం మీద కొంచెం ఎక్కువ పడే అవకాశం అయితే, ఈసారి రిసెషన్ ఎక్కువ పడే అవకాశం అనేది అనిపిస్తుంది నాకు. మిగతా దేశాల్లో కూడా ఎక్కువ ఉంది, లేదని నేను అనట్లా. ఈవెన్ యూకే చాలా సివియర్గా డ్యామేజ్ అవుతుంది, కెనడాలో డ్యామేజ్ అవుతుంది. అందు గురించే కదా అందరూ కూడా మా దేశం వాళ్ళు తప్ప ఇండియన్స్కి ఇవ్వనని చెప్పేసి అంటున్నారు. ఇందులో అసలు 4వ కారణం కింద మనం యాడ్ చేయాలన్నా కూడా మోస్ట్లీ మిగతా దేశాలకి వెళ్ళి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గి అక్కడ జాబ్ ఆపర్చునిటీ తగ్గిపోవడం వల్ల రివర్స్ మైగ్రేషన్ జరుగుతుంది. కాబట్టి విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఒకవేళ ఇండియా వైపు చాలామంది చూస్తున్నారు, వస్తున్నారు. ఇది కానీ రివర్స్ మైగ్రేషన్ కానీ మనకి పెరిగితే కొద్దో గొప్ప అక్కడ స్కిల్ ఉన్నవాడు ఉంటాడు. ఆ స్కిల్ ఉన్నవాడు రివర్స్ ఎప్పుడైతే మైగ్రేట్ అయ్యాడో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి తక్కువ స్కిల్ ఉన్నవాడికి అసలు జాబ్ రాదు కదా. ఇప్పుడు విదేశాల్లోనేమో వేరే సిటిజన్స్కి జాబులు ఇవ్వట్లా, పర్మనెంట్ రెసిడెన్సీలు ఇవ్వట్లా, ఇబ్బందులు పెడుతున్నారు, వెళ్ళిపోమంటున్నారు, జీతాలు తక్కువ ఉన్నాయి, రెంట్లు పెరిగిపోయి. ఇప్పుడు కెనడా లాంటి దేశాల్లో చూసినా, ఇంకో దేశాల్లో చూసినా వీళ్ళందరూ రివర్స్ మైగ్రేషన్ అయ్యి వెళ్ళటం మానేశారు అనుకుందాం. ఇబ్బంది. ఒకప్పుడు ఇండియా నుంచి వేరే దేశాలలో బతికారు, టెక్నికల్ నాన్ టెక్నికల్. ఆ పనులకు ఆ లోకల్లో తీసుకుని మనల్ని వెళ్ళటం మానేస్తే ఈ రోజు కూడా భారతదేశం నుంచి స్టూడెంట్స్ ఒక 14-15 లక్షలు సంవత్సరానికి బయటకు వెళ్తారు. 50,000 కోట్లు బయట మనం ఫీజులు కడతాం, అంతమంది వెళ్తున్నాం మనం. సరే, ఆ అమౌంట్ ఇక్కడ ఉంది కాబట్టి దీనివల్ల ఉపయోగం ఉందా అన్నది వేరే డిబేట్ పక్కన పెడదాం. అంటే 15 లక్షల మంది ఎంతమంది ఆగిపోతారు? చాలామంది ఆగిపోతారు భయపడి. ఓన్లీ నాన్ స్కిల్డ్ వర్కర్స్ అంటారు, స్కిల్డ్ వర్కర్స్, నాన్ స్కిల్డ్ వర్కర్స్. ఇలాంటి పీపుల్ ప్రతి సంవత్సరం కూడా భారతదేశం నుంచి వెళ్ళి ఒక నెంబర్ మనం చూసుకున్నట్లయితే దగ్గరగా 15-20 లక్షల ఏళ్ళ పైన ఉన్నారు వీళ్ళు. గల్ఫ్ కంట్రీస్ కానీ, ఇంకో కంట్రీ కానీ. మరి ఎలాంటి టెక్నాలజీ రావడం వల్ల అక్కడ ఉద్యోగాలు తగ్గిపోతే అక్కడ లోకల్ పీపుల్ని తీసుకోవడం వల్ల వీళ్ళు వెళ్ళడం కానీ మానేస్తే మరి అప్పుడు కూడా ఎఫెక్ట్ ఎక్కువే కదా. మనకే ఎందుకుంటుంది సార్, మిగతా దేశాలకు ఉండదా అంటే వెళ్ళేది మన దేశం వాళ్ళు ఎక్కువ, ప్రపంచం మొత్తం మీద. చైనా వాళ్ళు ఎక్కువ వెళ్ళరు. చైనా వాడు పోయి చదువుకున్నా మళ్ళీ ఆ దేశానికి పోయి సేవ చేస్తాడు తప్ప, వర్క్ చేస్తారు తప్ప మనలాగా అక్కడే అతుక్కుపోయి మనకు గ్రీన్ కార్డు కావాలి, H1 కావాలి, అది కావాలి, ఇది కావాలని ఈ చెత్త అంటించుకునే సిస్టమ్ ఉండదు. వాళ్ళందరూ వెనకపోతారు, వాళ్ళు చక్కగా చదువుకుంటారు, PhD చేస్తారు, వెనకపోతారు, వాళ్ళ దేశాన్ని వర్క్ చేస్తారు. అందుగురించే మాకు అసలు H1తో పని లేదు, మాకు వేరే దేశం వాళ్ళతో పని లేదు, మా సాఫ్ట్వేర్స్ మావే అని చెప్పేసి వాళ్ళు రూల్ చేస్తున్నారు ప్రపంచాన్ని. ఎవరితోనే పని లేదు అడిగి. యూఎస్లో ఉన్న యాప్స్ అక్కర్లేదు, యూఎస్లో ఉన్న బిజినెస్లు అక్కర్లేదు. వేరే స్టూడెంట్స్ చూడండి, యూఎస్ మొత్తం ఈరోజు బతికింది అంటే ఇమిగ్రెంట్స్ వల్ల. యూఎస్ ఈ రోజు నీ స్థితిలో ఉందంటే మనలాంటోడో, చైనా వాడో, ఇంకొకటి వెళ్ళి డెవలప్ చేస్తే అయ్యింది అది. ఇట్స్ ఇమిగ్రెంట్ కంట్రీ అంటారు దాన్ని. చైనా అసలు ఇమిగ్రెంట్ కంట్రీ కాదే, వాడి మీద ఆడే డిపెండ్ అయ్యాడు. ఇట్స్ మేజర్ డిఫరెన్స్ అది. యూఎస్కి చైనాకి మేజర్ డిఫరెన్స్ చూస్తే యూఎస్లో ఉన్నటువంటి యూఎస్ ఈ రోజున ఈ పొజిషన్లో ఉండడానికి అమెరికన్స్, రియల్ అమెరికన్స్ 10% కూడా లేరు. మొత్తం 90% బయట నుంచి వచ్చిన వాళ్ళే. డిపెండెన్సీ ఈ రోజున PhD 100 మంది చదివితే అమెరికాలో 90 మంది బయట వాళ్ళు ఉంటారు, 10 మందే ఉంటారు అమెరికా వాళ్ళు. చాలామంది తెలియదు ఇది. యూజీ వేరు, PhD చెప్తున్నాను నేను, అంటే రియల్గా రీసెర్చ్ చేసి కొంత టెక్నాలజీ వైపు ముందుకెళ్ళేది. చైనా వాడు వాళ్ళ రీసెర్చ్ అంతా అలా చేస్తారు. ఎక్కడన్నా చైనాలో ఇండియా వాడు వెళ్ళి గొప్ప పొజిషన్ ఉన్నాడని చూసారా మీరు? యూఎస్ చెప్తారు తప్ప, లేదా ఇంకో కంట్రీ చెప్తారు కదా. అంటే అది ఇండిపెండెంట్గా బతుకుతుంది. అది రానంత వరకు మన పరిస్థితి ఇంతే. ఏం చేస్తే మంచిదంటారు? గవర్నమెంట్సే ముందుకు రావాలండి. ఇవన్నీ పొలిటికల్ సిస్టంలో మార్పులు రావాలి, ఎడ్యుకేషన్ సిస్టంలో క్వాలిటీ పెరగాలి, ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వాలి. అంత చెత్త కాలేజీలు పెట్టి, చిన్న పనికిమారి కాలేజీలు పెట్టి, దేనికి పనికి అవుట్డేటెడ్ కోర్సులు పెట్టి టీచర్స్ సరిగ్గా రిక్రూట్ చేయకుండా, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వకుండా మరి వీళ్ళందరినీ ఏం చేయమన్నా, దొంగతనాలు చేయమన్నా, మరి ఎందుకు చేయమన్నా నాకు అర్థం కాదు. అన్ని లెవెల్స్లో కూడా ఇప్పుడు చైనా ఉందనుకో, చక్కగాను 10th క్లాస్ వాళ్ళకి సరిపడా జాబ్స్ ట్రైనింగ్ ఇస్తారు, 12th క్లాస్ వాళ్ళకి ఇస్తారు. ప్రతి ఓడు డిగ్రీ అంటాడు తప్ప మన ఇండియాలో అసలు ట్రేడింగ్ స్కూల్స్ అని రావాలి, చిన్నవి కూడా రావాలండి. 10th వొకేషనల్ కోర్సెస్ ఒకప్పుడు ఉండి, అట్లాంటి కోర్సెస్ వచ్చి దేనికి తగ్గట్టుగా దానికి జీతాలు రావాలి. నువ్వు డిగ్రీ ఇంజనీరింగ్ చదివి 10th క్లాస్ ఉద్యోగం చేస్తున్నావు, ఉపయోగం ఉంది? ఈ మాసం దాన్ని డిగ్రీ చదవడం ఎందుకు? నువ్వు 10th ఆపేస్తే అప్పటి నుంచి ఎర్నింగ్ వస్తుంది కదా, ఈ బాడికి దేశం బాగుపడింది కదా. అంటే అవకాశాలు లేక వెనక్కి కాదు మన వాళ్ళకి ప్రెస్టేజ్ ఎక్కువ. మిగతా చైనీస్కి లేదా మిగతా కంట్రీ వాళ్ళకి ప్రెస్టేజ్ ఉండదే, మనకే ఎక్కువ ప్రెస్టేజ్. మీరు అబ్జర్వ్ చేస్తే లేదు నేను పెద్ద ఉద్యోగం చేస్తాను, పెద్దోడిని అవ్వాలని ట్రై చేస్తాం. ఫైనల్గా చేసి చిన్న ఉద్యోగమే. MBA చదువుతావు, ఎక్కడికో పోయి చేస్తావు 20,000 25,000కి. దానికి MBA ఎందుకు అసలు? ఇది ఉండకూడదు. గవర్నమెంట్ కొంచెం ముందుకు వచ్చి సిస్టంలో మార్చాలి, ప్రజల్లో కూడా మార్పు, కొంచెం ఆలోచన విధానంలో కూడా మార్పు వచ్చినట్టు ఇబ్బంది. చాలా థ్యాంక్ యూ అండి. చాలా బాగా AI గురించి నష్టాలేంటి, లాభాలేంటి అంటూ చాలా చక్కగా వివరించారు. ఇది ఈరోజు విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.
డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.